అది ఒక చిన్న గ్రామం. ఉదయం మబ్బులతో మేల్కునేది. గ్రామమంతా ఎత్తెత్తైన కొబ్బరిచెట్లు గాలికి ఊగుతూ, వాటి ఆకులు ఒకదానికొకటి తాకి మధురమైన శబ్దం చేసేవి. పచ్చని పొలాలు దూరం వరకు పరుచుకుని ఉండే. నీటి కాలువల్లో నెమ్మదిగా ప్రవహించే నీరు ఆ గ్రామానికి జీవం పోసేది. గ్రామం మధ్యలో గుణపెంకుల పైకప్పుతో ఉన్న పాత ఇల్లు. గోడలు మట్టిరంగులో. ముందు చిన్న మేడ, పక్కన తులసి చెట్టు. వర్షాకాలం మొదలైతే ఆ ఇంటి పైకప్పుపై జల్లు చినుకులు పడుతూ సంగీతంలా వినిపించేవి. లోపల పెద్దమ్మ కట్టెల పొయ్యిమీద వంటచేస్తూ ఉండేది. పొయ్యి పొగ పైకి ఎగిరి వర్షపు చల్లని గాలితో కలిసిపోయేది. ఆవిడ చేతిలో ఇనుపగిన్నె, అందులో వేడివేడిగా అన్నం ఉడుకుతుండేది. మరో పొయ్యిపై కొబ్బరి తురుముతో చేసిన కూర. వంటింటి వాసన గాలి వెంట ఇంటంతా పాకేది. బయట వర్షం పడుతుంటే పిల్లలు ఇంట్లో కూర్చుని ఆడుకుంటూ నవ్వేవారు. ఆ ఇంటి పెద్దయ్య కిటికీ దగ్గర కూర్చుని పొలాలవైపు చూస్తూ, "ఈ వానతో ఈసారి పంట బాగా వస్తుంది" అని ఆనందంగా చెప్పేవాడు. గాలి ఒక్కసారి బలంగా వీచితే చెట్లన్నీ ఒకేసారి వంగి గ్రామానికి నమస్కారం చేస్తున్నట్టుండేది. దూరంగా కొబ్బరి చెట్లు వానలో తడుస్తూ నిలబడి ఉండేవి. ఇంటి ముందు చిన్న దీపం వెలిగించారు. అందరూ కలిసి నేలపై కూర్చుని కట్టెల పొయ్యిమీద చేసిన వేడి భోజనం తిన్నారు. ఆ గాలి, ఆ వాన, ఆ ఇంటి ఆత్మీయత, అదే గ్రామజీవితం.